చదువుకోమని కాలేజ్ పంపిస్తే నువ్వు వేసే వేషాలు ఇవ్వరా? రే, పక్కన ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందంట, 10 గంటలకు కరెంట్ పోతుందంట, త్వరగా ఛార్జింగ్ పెట్టుకో ఫోన్ కే. పెట్టుకుంటలే, నేను చూసుకుంటలే. రే, కరెంట్ పోతుందిరా, పోయి ఛార్జింగ్ పెట్టుకోరా ఫోను. నేను చూసుకుంటలే, నేను పెట్టుకుంటలే. రే, పోయి పెట్టుకోపోరా, ఛార్జింగ్ కదా. ఒకసారి వచ్చినా చిరాకు తెప్పించుకో. వెళ్ళు, నేను చూసుకుంటాలే. నువ్వు నేను పెట్టుకుంటా కదా ఛార్జింగ్. ఛార్జింగ్ అయిపోతుంది, 1% ఉంది. అమ్మయ్యా, ఛార్జింగ్ పెట్టేసాను. ఛార్జింగ్ ఎత్తే చాలా. ఇప్పుడే వాళ్ళ కరెంటు. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. రే, అదేదో పని పడింది, ఫోన్ చేసుకోవాలి అర్జెంట్. ఛార్జింగ్ ఏడుంది నాన్న? ఛార్జింగ్ పెట్టినా కరెంట్ పోయింది. లేదా ఛార్జింగ్ పెట్టుకోలేదా నీకు? నాన్న ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం నాన్న. నువ్వు పెడతావా? ఏం కూర? కోడిగుడ్ల కూర. చెప్పడం మర్చిపోయా, నీకోసం ఒకైతే రాశాను. ఏంటంటే, సమ్మర్లో వేస్తుంది ఎండ, నువ్వేనా బంగారు కొండ. నచ్చిందా? నచ్చిందా? ఓకే ఓకే. ఎంఆర్ఓ ఆఫీస్. వర్షంలో తడిస్తే వస్తుంది జ్వరం, నువ్వు నాకు దొరకడం దేవుడిచ్చిన వరం. ఇంకేంటి కబర్లు? లడికి లడికి నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. ఏ అన్నం పెట్టరా. మోనికా ఏ ఏ ఏ మోనికా అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటా. మోనికా పెరిమా మోనికా కిసికిజమా కుటకిజమా మోనికా లవ్ యు మోనికా పెరిమా. ఎవరు ఇంట్లోకి వచ్చింది ఊర పందిలాగా? రే పంది పిల్లలోడా, ఎవరు నువ్వు? మోనికా ఏ ఏ ఏ మోనికా లవ్ యు మోనికా పెరిమా. ఏమైందిరా అలా అనుకుంటున్నావు? నేను చూసి తెలుసుకునే కదరా. సార్ ఏరా మరి ఎన్నాళ్ళకి కనపడ్డారా? బాగున్నారా? ఏరా నువ్వా? నేను కాదురా, నువ్వే చాలా రోజులు కనపడ్డావు. చేస్తున్నారా నువ్వు? నేనేదో ఇప్పుడు ఏదో ప్రోడక్ట్ సేల్ చేసుకుంటున్నాను రా, నా లైఫ్ ఏదో సాగాలి కదా. ప్రోడక్ట్ కాస్ట్ ఎంతరా? నీకు ఇది చాలా చిన్న అమౌంట్ రా, ఈజీ కొనేచ్చు. నువ్వు ఎంత? జస్ట్ 1000 రూపీసే. సప్లై ఎగ్జామ్కే డబ్బులు లేవురా, మళ్ళీ నీది ఒకటి. అమ్మకు బాగాలేదా? సీరియస్గా ఉందా? ఐసీయూలో పెట్టారా? హే ప్రభు, ఎందుకు నా అలాంటి మంచివాడికి ఎన్ని కష్టాలు? ఏమైందిరా? ఏమైంది? ఏం లేదురా, మా అమ్మకి హెల్త్ బాగాలేదు. అమ్మ మెడిసిన్స్ కోసమే నేను ఈ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. ఇప్పుడేమో అమ్మ హాస్పిటల్లో ఉందంట.
నీ అమ్మ నేను చచ్చిపోతానన్న అలాంటి మంచోడికి ఇన్ని కష్టాలని. రే ఏం కాదులేరా, డబ్బులు నేను ఇస్తాలేరా. పర్లేదు లేరా, నా కష్టం మీద నేను పడతా. నిన్నెందుకు ఇబ్బంది పెట్టాడు? ఇది నమ్మాడా లేదా? నమ్ముతాలే. మన యాక్టింగ్ అంటే ఎవడైనా నమ్మాల్సిందే, ఇది నమ్మలేడా? నీకు ఎంత కావాలో చెప్పురా, అప్పు చేసి మరి ఇస్తా అమ్మ కోసం. డబ్బులు వద్దులే కానీ ఈ ప్రోడక్ట్ కొంటా చాలు, మిగతా నేను చూసుకుంటా. కావాలంటే నీకు డిస్కౌంట్ ఇస్తాలే. ఎంతరా? జస్ట్ 999 రూపాయల 99 పైసలు మాత్రమే. నీకు ఇది చాలా చిన్న విషయం రా, నీకు ఇది చాలా చీపు. సరే అమ్మ కోసం ఏదో ఫోన్ పే చేస్తున్నా చూడు. సరే మా, నేను వెళ్ళొస్తా. బాయ్. రే ఇట్రారా. డబ్బులు ఇచ్చాను కదరా, ప్రోడక్ట్ ఇలా ఇగోంది పోతున్నా. అదా, ఆ ప్రోడక్ట్ నీకు యూజ్ కాదురా. ఎందుకు? రేమో నా మాటరా, ఆ ప్రోడక్ట్ నీకు యూజ్ కాదురా. అదే ఎందుకురా? ఆ ప్రోడక్ట్ బట్టతలు ఉన్న వారికి జుట్టు రావడానికి రా. నీకు జుట్టు ఉంది కదా, నీకెందుకు? సరే పోరా బాబు, నీకో దండం. సరే రా, హాస్పిటల్ అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తా. బాయ్. అన్న ఈ ప్రోడక్ట్ కొనండి నా. లేదు బాబు, నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. ఏంటి అమ్మ హాస్పిటల్ ఉందా? ఐసీయూలో పెట్టారా? ఏంటి బాబు ఏమైంది? మా అమ్మకి హెల్త్ బాగాలేదన్న, హాస్పిటల్లోని. దానికి ఈ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. సరే సరే బాబు, ప్రోడక్ట్ ఏంటో చెప్పు, నేను కొంటా. ఎంతనో చెప్పు. ప్రోడక్ట్ కొంటారా? సరే సరే అన్న. చెప్పరా. టార్గెట్ అయిపోయిందండి ఇది? ఇంకా అవ్వలేదా? సర్లే, నాది అయిపోయింది. నువ్వే ఏదో ఒకటి కింద మీద పడి కంప్లీట్ చేసుకో. అది అది చాలా చిన్న సీక్రెట్లే, నీలాంటి చిన్నపిల్లలు వాడకూడదు. అది డిస్క్లైమర్ కోషన్. మిసల పిల్ల నీ ముక్కు మీద కోపం మీ అమ్మకి సీరియస్గా ఉండిందంట హాస్పిటల్లో. మా అమ్మకి సీరియస్గా ఉండడం ఏంట్రా? దుఃఖమొక్కలాగా తింటోంది. కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లు వస్తుంది. ఇప్పుడు కూడా కేజీ చికెన్ తీసుకురమ్మని ఆర్డర్ వేసింది. కానే బైతు ఇవన్నీ అడుగుతున్నావు. సరే అమ్మకి బాగాలేదంట, హాస్పిటల్కి వెళ్దాంటారా? రేటు అమ్మకి సీరియస్గా ఉందా? వస్తున్నా రా, వెళ్దాం రా. ఆపరని నాటకాలు. ఇందాక మీ అమ్మకు ఫోన్ చేసింటే ఇంట్లో ఆరోగ్యంగా ఉందని చెప్పింది. సరే మామ, నేను వెళ్ళొస్తారా? వెళ్ళొచ్చులో ఒక నిమిషం, నీకు ఒక మంచి బహుమతి తెచ్చుకోండి. రే మామ, నా దగ్గర ఇంకో ప్రోడక్ట్ ఉంది, కొంటావా? ఎంత? జస్ట్ 9,999 రూపాయలు 99 పైసలు మాత్రమే. ఇంతవరకు చూసారంటే మా కంటెంట్ మీకు బాగా నచ్చి ఉంటుంది. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని మా లాంటి చిన్న క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.